హార్ట్ అటాక్ అనగానే అది వృద్ధుల సమస్య అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే 25-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఈ హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. అయితే చిన్న వయసులోనే ఈ హార్ట్ అటాక్‌కి ఎందుకు గురవుతున్నారు? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే దానికి సంబంధించి మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ అయిన దామోదర్ గారితో ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు చిన్న వయసులోనే చాలామంది హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. అంటే ఇంతకుముందు చూసుకుంటే 65-70 ఏళ్ళు ఉన్న వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే గనుక చిన్న వయసులోనే వస్తుంది. ఇది ఎందుకంటారు? నమస్తే అండి. సో దిస్ ఇస్ యాక్ట్‌గా మన అర్బనైజేషన్‌కి అండ్ వెస్టర్న్ డైట్ యొక్క తీవ్రత మనకు మీరు అడిగిన క్వెషన్‌లో తెలుస్తుందండి. సో లాస్ట్ 1 డేకే లైక్ 10 ఇయర్స్‌లో చూస్తుంటే కనుక ద ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ కొరోనరీ హార్ట్ డిసీజ్ అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఒక టెండెన్సీ బాగా పెరిగింది. ఎస్పెషల్లీ ఇన్ యంగర్ జనరేషన్స్ లైక్ 25-35 ఇయర్స్ వాట్ యూ ఆర్ మెన్షనింగ్. ఓకే. సో ప్రీవియస్‌గా చాలా నేను చిన్నగా ఉన్నప్పుడు మీరు అయినా నేనైనా సరే చూస్తున్నప్పుడు 60-70 వాళ్ళకు హార్ట్ అటాక్ అని వింటుంటాం. సో బట్ రీసెంట్గా పక్కింటి వాళ్ళు చిన్న అబ్బాయి, ఎదురింటి అబ్బాయి వీళ్ళకి కూడా యంగ్ స్ట్రోక్స్ వచ్చేసి పేషెంట్కి స్టెంట్ పడిందని కానీ లేకపోతే బైపాస్ అయిందని కానీ మనకు వింటూనే ఉంటాం. సో మోస్ట్ కామన్ రీజన్ ఈ ఇన్సిడెంట్స్ అంటే ఏజ్ యొక్క ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ తగ్గడానికి మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ అవర్ వర్క్ స్ట్రెస్ అండ్ అవర్ హ్యాబిట్స్. ఓకే. సో వన్ మోర్ రీజన్ ఈజ్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా పెరిగిపోతున్నాయి అండ్ వాటిని ప్రాపర్గా స్క్రీన్ కానీ చేసుకోవట్లేదు పబ్లిక్. దాంతోపాటు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. సో మొట్టమొదటిగా వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది. సో వర్క్ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే సరిగ్గా బ్యాలెన్స్డ్గా డైట్ కానీ బ్యాలెన్స్డ్గా స్లీప్ కానీ తీసుకోలేకపోతున్నారు. అది దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి సడన్గా హార్ట్ స్ట్రోక్స్కి రీజన్ అదొకటి. రెండోది వెస్టర్నైజ్డ్ డైట్. చాలామంది జంక్ ఫుడ్స్ తిని హై సాల్టెడ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ బాగా తింటున్నారు. దాంతో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ ఊబకాయం అంటే చిన్నతనంలో నుంచే ఒబెసిటీ పెరిగిపోతుంది. తర్వాత సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఎర్లీ ఏజ్లోనే హై బీపీ రావడము. మూడోది ఎర్లీ ఏజ్లోనే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి అటాక్ అవ్వడం. సో ఈ మూడు కలిసి డెఫినెట్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి అది మన గుండె రక్తనాళాల్లో పూడికలుగా మారి సడన్గా హార్ట్ స్ట్రోక్కి దారితీస్తుంది. సో అండ్ వర్క్ స్ట్రెస్ యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్గా వర్క్ స్ట్రెస్ ఇవన్నీ తోడైపోయి మనకు యంగ్ ఏజ్లో మనం హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం గుర్తించేటటువంటి లక్షణాలు ఏంటి సార్? సో మెయిన్గా ఏదైనా సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఛాతీ నొప్పి అమ్మ. ఛాతీ నొప్పి అంటే చెస్ట్ పెయిన్ అంటాం. ఇట్ కుడ్ బి టిపికల్ చెస్ట్ పెయిన్ ఆర్ టిపికల్ యాంజైనా అని మెన్షన్ చేస్తుంటాం మనము. అంటే ఎలా ఉంటుంది అంటే సెంట్రల్గా చెస్ట్ పెయిన్ రావచ్చు చాలామందికి. ఛాతీ మధ్యలో నొప్పి వచ్చేసి వాళ్ళకు బాగా విపరీతమైన చెమటలు రావడము. లేకపోతే ఒక్కోసారి ఆ నొప్పి ఇక్కడే కాకుండా ఇట్ మే రేడియేట్ టు హ్యాండ్స్ కానీ మన నెక్ కానీ ఒక్కోసారి జాకి కానీ కూడా నొప్పి రేడియేట్ అవ్వచ్చు. ఇది మోస్ట్ కామన్ ప్రజెంటేషన్. వెరీ రేర్లీ చాలామంది టిపికల్గా ప్రజెంట్ అవ్వకుండా సింపుల్గా జస్ట్ పొట్ట నొప్పితో ప్రజెంట్ అవుతుంటారు. ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ అనీజినెస్ అంటే చెస్ట్ హెవీనెస్, సమ్ కైండ్ ఆఫ్ అనీజినెస్ అంటే రోజు రొటీన్గా వచ్చే ఇబ్బంది కాకుండా ఇది కొత్తగా దే ఫీల్ ద న్యూ సిమ్టమ్. సో దానికి వాళ్ళు డెఫినెట్గా అలర్ట్ అవ్వాలి అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ కొంతమందికి చెస్ట్ పెయిన్తో కాకుండా ఉట్టి దమ్ముతో రావచ్చు. అంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ వీక్ అవ్వచ్చు. దానివల్ల మనిషికి దమ్ము వచ్చేసి సడన్గా లంగ్స్లో వాటర్ చేరి దే ప్రజెంట్ విత్ బ్రీతింగ్ డిఫికల్టీ అంటే దమ్ము రావడము, పడుకుంటే ఆయాసం అవ్వడము ఇవన్నీ జరగవచ్చు. అండ్ కొంతమంది వెరీ రేర్ సర్కమ్స్టెన్స్లో అంటే వెరీ మ్యాసివ్ హార్ట్ అటాక్ అప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం అంటే గుండెలోని కరెంట్ కూడా దెబ్బతింటే కంప్లీట్ హార్ట్ బ్లాక్స్ అని వస్తూ ఉంటాయి. సో దానివల్ల మనిషి ఒక్కోసారి దే మే జస్ట్ ఫెయింట్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడము ఇవన్నీ జరగవచ్చు. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి సార్? అంటే ఇది ఎందుకు వస్తుంది? సో జనరల్గా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన హార్ట్ స్ట్రోక్స్ చెస్ట్ పెయిన్తో ప్రజెంట్ అవుతాయి. కానీ కొంతమంది సైలెంట్ స్ట్రోక్స్తో ప్రజెంట్ అవుతుంటారు. సైలెంట్ స్ట్రోక్ అంటే మెయిన్గా పేషెంట్కి నొప్పి కానీ ఆయాసం కానీ వచ్చినట్టుగా తెలియదు. వాళ్ళు ఎస్పెషల్లీ ఎవరికి ఈ సమస్య ఉంటుందంటే బాగా హై రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ ఉండి, కిడ్నీ సమస్య ఉండి,
హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి స్లోగా బ్లాక్స్ ఏర్పడి హార్ట్ స్ట్రోక్స్గా మారుతుందన్నమాట. అండ్ కొంతమంది డయాబెటీస్ తీవ్రంగా ఉన్న వాళ్ళకు ఆ థ్రెషోల్డ్ అనేది పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువ ఉంటుంది. అంటే నొప్పి వచ్చినప్పుడు దే మే నాట్ పర్సీవ్ ఇట్. అంటే నరాల వీక్నెస్ వల్ల ఆ నొప్పి అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. సింపుల్ గ్యాస్ పెయిన్ అనుకోనో లేకపోతే నరాల ప్రాబ్లం అనుకోనో దాని రిలేటెడ్గా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. అది మనము ఒక్కోసారి రొటీన్ టెస్ట్లలో అలాగే ఈసీజీ కానీ ఎప్పుడైనా 2D ఎకో చేసినప్పుడు ప్రీవియస్గా హార్ట్ అటాక్ ఉందని మనం గుర్తు చేసిన ఉందండి మీకు అని అడిగినప్పుడు వాళ్ళు మేబీ దే కెన్ రికలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ దే మే టెల్ సార్ అప్పుడు నాకు అది అలా అయ్యి ఉండింది మేబీ అప్పుడు నేను ఇగ్నోర్ చేశాననే కైండ్ ఆఫ్ హిస్టరీ మనము వింటుంటాం. స్టెంట్ అండ్ బైపాస్ సర్జరీ ఉంటాయి కదా సార్, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? స్టెంట్ అంటే ఇట్స్ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్ అండి. అంటే మనం ఏది కోత లేకుండా చేతి రక్తనాళం ద్వారానో తొడ రక్తనాళం ద్వారానో గుండె రక్తనాళాలను చేరుకొని ఆ బ్లాక్ని మనము బెలూన్ ద్వారా క్లియర్ చేసి దానికి స్టెంట్ అమర్చుతాం. అంటే వైర్ పంపించేసి దాన్ని పర్క్యూటేనియస్ కొరనరీ యాంజియోప్లాస్టీ అంటాము. అది ఎమర్జెన్సీగా చేయొచ్చు అండ్ ఎలెక్టివ్గా కూడా చేయొచ్చు. జనరల్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండ్ సింగిల్ ఆర్ ట్వైస్ ఆర్ 3 బ్లాక్స్ కూడా ఈ మధ్య చేస్తున్నాము స్టెంట్స్ అనేది. కొంతమందికి ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉండి కాల్షియం బాగా పేరుకుపోయి ఉండి స్టెంట్స్ వేయలేని పరిస్థితిలో కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీ రికమెండ్ చేస్తుంటాం. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మన రక్తనాళాలని న్యాచురల్గా ఉన్న రక్తనాళాలని స్టెంట్స్తో ఓపెన్ చేయకుండా వాటికి ఆల్టర్నేట్ రూట్ క్రియేట్ చేస్తాము. ఆల్టర్నేట్ గ్రాఫ్టింగ్ అంటారు. అంటే బట్ చెస్ట్ వాల్ ఓపెన్ చేసి జనరల్గా అవి చేస్తుంటాం. కానీ ఇప్పుడు మినిమల్ ఇన్వాసివ్ బైపాస్ సర్జరీ అని వచ్చాయి, రోబోటిక్ బైపాస్ సర్జరీస్ అని వచ్చాయి. సో దాంట్లో కూడా మినిమల్ ఇన్వాసివ్ కూడా ఇప్పుడు బాగా ప్రాధాన్యత చెందుతుంది అనమాట. సో స్టెంట్ అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చేస్తుంటారు అండ్ బైపాస్ సర్జరీ మనం రొటీన్గా కార్డియోథొరాసిక్ సర్జన్స్ చేస్తుంటారండి. అయితే ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ తర్వాత ఈ హార్ట్ అటాక్ కేసులు అనేవి ఎక్కువ పెరిగినాయి అంటున్నారు, అది నిజమే అంటారా? కోవిడ్ తర్వాత మనం ఆ ఫ్రీక్వెన్సీ అనేది చూస్తున్నాము. కోవిడ్ వల్ల చాలా క్లాటింగ్ టెండెన్సీ పెరగడము అండ్ కొత్త రిస్క్ మరియు వాళ్ళ డయాబెటీస్, కొంతమందికి కొలెస్ట్రాల్ పెరగడం చూస్తున్నాము. బట్ ఫ్రీక్వెన్సీ అనేది మనం రొటీన్గానే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం కోవిడ్ని మనం బ్లేమ్ చేస్తున్నాం కానీ రీసెంట్గా స్టడీ కూడా వచ్చింది కోవిడ్ వ్యాక్సినేషన్తో ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాలేదు అని. సో రీసెంట్గా ఆ డేటా బట్టి కూడా వ్యాక్సినేషన్ వాజ్ సేఫ్ అని మనకు ప్రూవ్ అవుతుంది. కొంతమంది వ్యాక్సినేషన్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయని వాళ్ళు అనవసరంగా రూమర్స్ కానీ అన్నెసరీగా సోషల్ మీడియాలో హైప్ చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. బికాస్ రీసెంట్గా ఒక పేపర్ వచ్చింది ఆర్టికల్, దాంట్లో క్లియర్గా అది ప్రూవ్ అయింది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల ఎటువంటి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ కానీ హార్ట్ స్ట్రోక్ రిస్క్ కానీ లేదని. సో యాజ్ ఐమ్ టెల్లింగ్ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ 5 years రైట్. సో ఈ టైంలో మనము ఎటువంటి వాటి వాళ్ళ ఆహార మార్పులు కానీ స్ట్రెస్ తగ్గించుకునే మాత్రం చేయలేదు ఎవరు. అంటే కొంతమంది డెఫినెట్గా దే హావ్ బికమ్ ప్రోయాక్టివ్. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ నేనైతే చెప్పాను, ఊబకాయం కానీ కొలెస్ట్రాల్ కానీ డయాబెటీస్ కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరు తగ్గించుకోలేదు. మేబీ ఆ 5 years ఆ రీజన్స్ వల్ల ఆ న్యాచురల్ హిస్టరీ అండ్ ఈ మన హ్యాబిట్స్ వల్ల పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి అనుకోవాలి తప్ప కోవిడ్ వల్ల వ్యాక్సినేషన్ వల్ల కాదు. బట్ ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సినేషన్ పేషెంట్స్కి మనం చేస్తున్నాం. ఓకే, సో కోవిడ్ పేషెంట్స్కి చేయాలంటే ఇంకా ఆ డేటా అయితే లేదు మన దగ్గర. బట్ డెఫినెట్గా కోవిడ్ వల్ల క్లాటింగ్ టెండెన్సీ పెరగవచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చూస్తున్నాము. It's very difficult to comment on that. But vaccination was safer and it's not the reason for heart strokes. ఈ లక్షణాలు అనేవి పురుషుల్లోనూ అలాగే మహిళల్లోనూ వేరువేరుగా ఉంటాయా? డెఫినెట్గా అండి. హార్ట్ స్ట్రోక్స్ అనేది జనరల్గా 45 years లోపు, అంటే ఉమెన్కి మెనోపాస్ అని ఉంటుంది. అంటే మంత్ ఆగిపోయే టైం, మెనోపాస్ ఏజ్ దాటితే దెన్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ విల్ బి సేమ్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. బిఫోర్ 40 or 45 years ఫీమేల్స్ ఆర్ లిటిల్ ప్రొటెక్టెడ్ బై దేర్ హార్మోనల్ బ్యాలెన్స్. సో వాళ్ళకు కొద్దిగా మగవాళ్ళతో కంపేర్ చేస్తే హార్ట్ అటాక్ టెండెన్సీ తగ్గుతుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఫాలో బ్యాడ్ లైఫ్ స్టైల్, లైక్ ఇప్పుడు చాలామంది చూస్తున్నాము ఉమెన్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ యూజింగ్ సేమ్ అలవాటు పడుతున్నారు హ్యాబిట్స్కి, మగవాళ్ళ హ్యాబిట్స్కి, లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఇవన్నీ. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ డూయింగ్ సేమ్ మగవారితో పాటు సిమిలర్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ వాళ్ళు ఫాలో అవుతే కనుక మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ద టెండెన్సీ విల్ బీ సేమ్. అంటే ఏజ్ కొంతవరకే మనకు ప్రొటెక్ట్ చేయగలదు. ఇట్ డజంట్. అండ్ ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మేల్స్ కంటే ఉమెన్స్లో ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అనేది ఎవిడెన్స్ ఉంది మనకు. అయితే
అయితే ఈ మధ్య కాలంలో ఈ హార్ట్ అటాక్కి ఎక్కువ యూత్ ఎఫెక్ట్ అవుతున్నారు. దేనికోసం అంటారు? అదే యూత్ అని అదే చెప్పాను కదా, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఎస్పెషల్లీ బ్యాడ్ లైఫ్ స్టైలు, అన్బ్యాలెన్స్డ్ స్లీప్, అన్బ్యాలెన్స్డ్ డైట్ అండ్ రొటీన్గా హార్ట్ చెకప్స్ చేసుకోవడం. జనరల్లీ మనం ఎవ్రీ 1 year హార్ట్ చెకప్స్ రికమెండ్ చేస్తుంటాం. లైక్ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, ఇప్పుడు కొత్తగా కాల్షియం స్కోర్ అని కూడా వచ్చింది. అండ్ కొలెస్ట్రాల్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు, అంటే పేరెంట్స్లో 55 to 60 years కంటే తక్కువ హార్ట్ స్ట్రోక్స్ వచ్చి ఉన్న ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా స్క్రీన్ చేసుకోవడము, ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉంటే అది ఫెమిలియల్ డిస్లిపిడీమియా రూల్ అవుట్ చేసుకోవడం, ఇవన్నీ స్క్రీన్ చేసుకుంటే మనం ఇప్పుడు కొత్త మార్కర్స్ కూడా వచ్చాయి. లైపోప్రోటీన్ ఏ, అపోలైపోప్రోటీన్ అండ్ హోమోసిస్టీన్, హెచ్ఎస్సిఆర్పి, ఇవన్నీ మనము రొటీన్గా స్క్రీన్ చేసుకుంటే ఈ పేషెంట్స్కి ఏమైనా ఎర్లీ ఏజ్లో స్టాటిన్స్ కానీ బ్లడ్ థిన్నర్స్ కానీ స్టార్ట్ చేయాలని కొన్ని స్కోర్స్ ఉంటాయి. కార్డియో ఫ్రామింగమ్ స్కోర్ అని అండ్ ఏఎస్విడి స్కోర్స్ అని, వాటి వల్ల మనము పేషెంట్కి మెడిసిన్స్ పెట్టొచ్చా లేదా అని మనం డిసైడ్ చేస్తాం. సో దట్ వీళ్ళకి ఎర్లీ ఏజ్లో మనము హార్ట్ స్ట్రోక్స్ ప్రివెంట్ చేసేదానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ హ్యాబిట్స్ కనుక ఎస్పెషల్లీ స్మోకింగ్ ఉంటే కనుక థింగ్స్ ఆర్ లిటిల్ అన్ప్రిడిక్టబుల్ అండి. సడన్గా దే మే హ్యావ్ హార్ట్ స్ట్రోక్ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద స్క్రీనింగ్ వర్క్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఎక్కువ జిమ్కి వెళ్తున్నారు కదా, జిమ్కి వెళ్ళే వాళ్ళలో ఈ హార్ట్ అటాక్ సమస్య అనేది ఎక్కువగా ఉంది అంటున్నారు. అది నిజమే అంటారా? సో జిమ్కి వెళ్ళే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తుందని కాదండి. సో ఎవరికైతే హార్ట్ సంబంధించిన ఫ్యాక్టర్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, అంటే పైన చెప్పినట్టుగా ఇఫ్ ఎట్ ఆల్ జిమ్కి వెళ్ళే వాళ్ళకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది అండ్ అడికాల్ కొలెస్ట్రాల్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు జిమ్ చేసే ముందర స్క్రీన్ చేసుకోవాలి హార్ట్ని. లైక్ ఈసీజీ ఎకో, ట్రెడ్మిల్ చేసుకుంటే ఒక్కోసారి మనం ఎంత యాక్టివ్గా పర్ఫామ్ చేయాలి జిమ్ అనేది మనం కొంచెం సజెస్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు హార్ట్ అటాకే కాకుండా సడన్ కార్డియక్ డెత్స్కి వేరే రీజన్స్ ఉంటాయి. లైక్ హైపోట్రోఫిక్ కార్డియం అంటే కొన్ని గుండె సంబంధించిన మజిల్ డిజార్డర్స్ అంటారు, ఇన్ఫిల్ట్రేటివ్ కార్డియోమైపతీస్, అరిథమోజెనిక్ కార్డియోమైపతీస్ అంటారు. సో అది హార్ట్ స్ట్రోక్స్ కాదు, బట్ దే కెన్ కాజ్ సడన్ కార్డియక్ అరెస్ట్. సో అవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? రొటీన్స్ హార్ట్ స్క్రీనింగ్ ద్వారా తెలుస్తాయి అన్నమాట. ఈసీజీ బేసిక్ 2D ఎకో చేసుకుంటే మనము అట్లీస్ట్ మనము కొంత శాతం అన్నా అది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా హార్ట్ వీక్ ఉందా తెలియదు, హార్ట్ మజిల్ థిక్నెస్ ఎక్కువ ఉందా తెలియదు, ఇంకోటి హార్ట్లోని ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉందా వాళ్ళకి తెలియకుండా ఒక్కోసారి జిమ్ చేసినప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా హార్ట్ మీద లోడ్ పడి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వచ్చి సడన్ కార్డియక్ అరెస్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు తెలియకుండా వాళ్ళకు బ్లాక్స్ ఉండొచ్చు. మనం బాగా హార్ట్ యాక్టివిటీ అంటే జిమ్ చేసినప్పుడు గుండె ఓవర్లోడ్ అయిపోయి గుండె వేగం పెరిగిపోయి సడన్గా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. అంటే మితిమీరిన వ్యాయామం చేసి తెలియకుండా, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియకుండా మితిమీరంగా చేస్తుంటారు. సో డెఫినెట్గా అందుకనే యాక్టివ్గా ఉన్నా లేకపోయినా రొటీన్గా మన జిమ్కి వెళ్ళకపోయినా స్క్రీనింగ్ అనేది రొటీన్గా సజెస్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు రొటీన్ హార్ట్ చెకప్ చేసుకొని జిమ్ చేసుకోవడం ఇట్ ఈస్ మోర్ సేఫర్. ఎస్పెషల్లీ విత్ దిస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇట్స్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్స్ ఆర్ బికమింగ్ అన్ప్రిడిక్టబుల్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే చాలామంది హార్ట్లో పెయిన్ వస్తుంది అని చెప్తారు. అంటే ఇది సిమ్టమ్స్ అనుకోవాలా హార్ట్ అటాక్కి? చూడమని ఆల్రెడీ నేను చెప్పినట్టుగా టిపికల్ యాంజైనా అంటే హార్ట్ స్ట్రోక్ సంబంధించింది టిపికల్గా పెయిన్ అంటే ఛాతీ నొప్పి రావడం, దాంతో చెమటలు రావడము, దమ్ము రావడము, ఇవన్నీ క్లాసికల్గా చెప్తూ ఉంటాము. కొంతమందికి నాన్ కార్డియక్ చెస్ట్ పెయిన్స్ కూడా రిపీటెడ్గా చాలామంది ఛాతీ చిన్న నొప్పి వస్తే కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. ఒకరేమో పెయిన్ని ఇగ్నోర్ చేసి లేట్గా ప్రజెంట్ అవుతుంటారు. కొంతమంది చిన్న నొప్పులకు కూడా చిన్నగా నొప్పి పిన్స్తో కూర్చున్నట్టు ఉంది అనడము. సో వాళ్ళకు మనం రొటీన్ స్క్రీన్ చేసి ఉంటాము. సో గుండె సంబంధించిన కాదా అని మనం రొటీన్ స్క్రీనింగ్లో తెలిసిపోతుంది అనమాట. వాళ్ళకు జనరల్గా రీఅష్యూరెన్స్ ఇస్తుంటాం, లైక్ ఇది గుండె నొప్పి కాదు అని చెప్పేసి. అది ఈసీజీ ఎకో, ట్రెడ్మిల్ చేసిన తర్వాత. హార్ట్ హెల్త్కి సంబంధించి యూత్కి ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సో డెఫినెట్గా మనము మన లైఫ్ స్టైల్ని క్లియర్గా బ్యాలెన్స్ చేసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండి మన డైట్ హ్యాబిట్స్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్, విటమిన్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా పోర్షన్స్లో తీసుకుంటూ డైలీ అట్లీస్ట్ ఒక 30 minutes వాక్ చేసి, అండ్ ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే లైక్ ఆల్రెడీ మీరు డయాబెటిక్, హైపర్టెన్సివ్ అండ్ కొలెస్ట్రాల్ ఉంటే కనుక రెగ్యులర్గా అవి కంట్రోల్ చేసుకొని అండ్ రెగ్యులర్గా ఇయర్లీ ఒకసారి హెల్త్ చెకప్స్ చేసుకుంటే కార్డియాలజిస్ట్ దగ్గర మేబీ మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎమర్జెన్సీస్ అంటే సడన్ ఎమర్జెన్సీస్ని ప్రివెంట్ చేయొచ్చు. సమ్టైమ్స్ వెరీ రేర్లీ ఇది చేసినా కూడా 1 to 2%
వాట్ యు కాల్ మిస్ ఇట్. బట్ డెఫినెట్గా మనం 90-95% మనము ఇది ఎర్లీగా డిటెక్ట్ చేసి పేషెంట్ని మనము వాట్ యు కాల్ అలర్ట్ చేసి వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటే మనకి సడన్ ఎమర్జెన్సీ తగ్గే అవకాశం ఉంది. చూసారు కదా, ఎప్పుడు కూడా మన లైఫ్ స్టైల్ అనేది మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుందని అయితే చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకొని, అలాగే జిమ్ చేసే వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉందని అయితే చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.